ఋషికొండ ప్యాలెస్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఋషికొండ ఏదైతే వైజాగ్లో ఉందో ఆ ఋషికొండని తవ్వి సగభాగం ఆ యొక్క భాగంలో అత్యంత విలాసమైన భవనాలు నిర్మించడం అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే ఈరోజు ఆ ఋషికొండ ప్యాలెస్ని పవన్ కళ్యాణ్ గారు విశాఖ పర్యటనలో భాగంగా సందర్శించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉన్నటువంటి సందర్భంలోనే ఆ యొక్క ప్యాలెస్లో కొన్ని భవనాల నుంచి పైన ఏదైతే పైకప్పు సీలింగ్ నుంచి పిచ్చులు ఉన్నటువంటి పరిస్థితి, అన్ని వందల కోట్లతో నిర్మించిన భవనాలతో ఆ విధమైన పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మనం చూసుకున్నాం మేడం, ఋషికొండ ప్యాలెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విలాసవంతంగా ఒక ప్రభుత్వం నిర్మించినటువంటి భవనాలుగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అవన్నీ కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు వాటన్నిటికీ సంబంధించి పెచ్చులుడిపై సీలింగ్ కూడా కింద పడుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోనే ఇదంతా కూడా జరిగింది. అంటే ఏమంటారు దాన్ని? ఏమంటామేంటి, ఎంత తిన్నారో మీకు అప్పుడే అర్థమవుతుంది. ఏడాది కాకుండానే మీకు పెచ్చులు ఉడుతున్నాయంటే ఇందులో కూడా ఎంత కుంభకోణం జరిగిందో మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది, అంతే కదా. అంటే భారతీయ సిమెంట్ మహత్యం అది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రెండోసారి ఋషికొండ దర్శనం చేసుకున్నారు. అక్కడ చూసినప్పుడు పైనుంచి సిమెంటు తర్వాత సున్నం పెచ్చులు ఊడిపోయి వాటర్ లీక్ అవుతుంది అన్నమాట. లీకేజ్ ఉంటేనే మీకు అట్లా అవుతుంది, ఆ పెచ్చులు ఊడి పడిపోతాయి. అంటే వాటర్ లీకేజ్ ఉంది అంటే కన్స్ట్రక్షన్ ఎంత బాగా జరిగిందో మీరు అర్థం చేసుకోవచ్చు. కనీసం 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయ్యాక ఏదైనా కొద్దిగా లీకేజ్లు వస్తాయి. ఇంకా అర్థం కాకుండానే లీకేజ్ వచ్చింది, అది కూడా వాడని భవనంలో. 100 కోట్లు ఖర్చు పెట్టి వాడని భవనంలో పెచ్చులు ఊడిపోయాయంటే కొన్ని వాడుతున్నారు, నీటి వాడకుంది ఏదో అనుకుంటే అనుకోవచ్చు, అదేం లేదు. పైగా రోజా గారు ఏం మాట్లాడారు అప్పట్లో, వెంకటేశ్వర స్వామి కొండ మీద లేడా, సింహాచలం అప్పన్న కొండ మీద లేడా, మా జగన్మోహన్ రెడ్డి కొండ మీద ఉంటే వచ్చిందా అని అడిగింది కదా. అందుకే నీ పొగరికి ఏం చేశాడు వెంకటేశ్వర స్వామి గారు, సింహాచలం అప్పన్న గారు, మీరు కింద ఉండండి నేల మీదని మీకు 2 నామాలు పెట్టి పంపించారు. అంటే 11, అంతే కదా. అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలి. దేవుడితో పరాచకాల ఏం జగన్మోహన్ రెడ్డి అన్న దేవుడా? దెయ్యం కూడా కాదమ్మా, మనకు తెలియదు దేవుడో దెయ్యం. ఇవాళ ఋషికొండ అనేది ఆయన చెప్పారు కదా, 7 భాగాలు అనుకుని 4 భాగాలు 5 భాగాలు కట్టారు. ఒకటి ఆయన ఇల్లు, అంటే ఆయన కుటుంబం ఉండడానికి, తర్వాత క్యాంప్ ఆఫీస్, ఇట్లా ఏదో డివైడ్ చేసుకున్నాడు ఆయన. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గ్రేట్ రోజా గారు అప్పట్లో పర్యాటక సంస్కృతి శాఖ, అంటే క్రీడా శాఖ కాకుండా, క్రీడా శాఖలో ఎలాగ 119 కోట్లు తినేశారు. ఈ శాఖలో కూడా అన్నగారి కోసం ఒక భవనం కట్టించి ఒక ప్యాలెస్ అన్నమాట. ఆ ప్యాలెస్ కోసం 500 కోట్లు పైచిలుక అయింది అప్పట్లో వాళ్ళు చెప్పింది. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం 90 కోట్లతో మొదలుపెట్టి 164 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు అఫీషియల్గా అనేది. అంటే అన్అఫీషియల్గా మిగతా డబ్బులు తినేశారా? 336 కోట్లు ఏమైపోయాయి రోజా అని అడుగుతున్నాం. ఎందుకంటే రోజా సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు కదా అప్పట్లో. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే లోకుగా దొరికారా అందరికీ? మంచితనాన్ని చేతకాంతనం అనుకుంటున్నారు. ఎందుకంటే సుగాలి ప్రీతి విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. సుగాలి ప్రీతి విషయంలో కలగజేసుకుంది పవన్ కళ్యాణ్, 5 ఎకరాలు ఇప్పించింది పవన్ కళ్యాణ్, ఒక ఇంటి స్థలం ఇప్పించింది పవన్ కళ్యాణ్, వాళ్ళ ఆయనకి రెవెన్యూ శాఖలో ఉద్యోగం ఇప్పించింది పవన్ కళ్యాణ్. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు అని ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టి జనసేన కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తాను, మరొకటి చేస్తాను, దీక్ష చేస్తాను అంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిలదీయలేదు మీరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి. అసలు ఇంత ప్యాలెస్ ఎందుకు కట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు కట్టుకున్న ప్యాలెస్ అలా పెచ్చులు ఊడిపోతుంది ఏంటి అని సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారిని అడుగుతున్నాం మనం. ఎందుకంటే 2017లో జరిగిన దానికి మీకు న్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ చూశారు. కేసు సిబిఐకి వెళ్ళింది, ఇప్పుడు సిఐడి చేతుల్లో ఉంది. సిబిఐ మా వల్ల కాదంటే దానికి ఆయన ఏం చేస్తారు? ఆయన ఎందుకు నిలదీస్తున్నారు? మీరు నిలదీయాల్సింది గత 5 ఏళ్లలో, అంటే ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో మీరు వెళ్ళి ధర్నా చేయాల్సింది తాడేపల్లి ప్యాలెస్ ముందు. అప్పుడు చేయలే. ఇప్పుడు ఈ ప్యాలెస్ ఏదో కట్టించుకున్నాడు ఋషికొండ ప్యాలెస్ ఆయన. మరి ఋషికొండ ప్యాలెస్లో ఎంత తినేస్తే కూడా మీరు మాట్లాడటల్లా. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అందరికీ లోకుగా దొరికారు. ఆయన కూడా అన్నారు కదా, నన్ను చూస్తే ఎట్లా కనిపిస్తుంది మీ అందరికీ. సో ఇవాళ ఋషికొండ ప్యాలెస్ మీద నోరు విప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి, ఋషికొండ ప్యాలెస్ మీద వివరణ ఇవ్వాల్సింది రోజా. మొత్తం పార్టీ వాళ్ళందరూ పోలవరం గురించి ఏదో మాట్లాడుతున్నాడు కదా ఎవరు, అంబటి రాంబాబు గారు. ఋషికొండ గురించి కూడా మాట్లాడండి, పెచ్చులు ఊడిపోతున్నాయి దాని మీద మాట్లాడండి. పేర్ని నాని గారు బియ్యం తినడం కాదు, ఋషికొండ మీద కూడా మాట్లాడండి. ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం మనం. ఎలాగా స్కాముల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఈ స్కామ్ కొత్తగా పైకి వచ్చింది. 336 కోట్ల స్కామ్ అనమాట ఇది. ఇంకా ఎక్కువ మనకు తెలియదు, అఫీషియల్గా మనకు తెలియదు. సో ఏది ఏమైనా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం వల్ల ప్యాలెస్ ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి అనేది బయటకు వచ్చింది. కాబట్టి దీని మీద ఆన్సర్ ఇవ్వాల్సింది వీళ్ళందరండి.
ఎందుకు ఇట్లా స్కాముల మీద స్కాములు చేశారు, ఏం ఆశించి చేశారు, ఏం బావుకున్నారు. ఇవాళ ఒక వెన్నెల రిసార్ట్ ఉంటే రికన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పి, అంటే దాన్ని మోడిఫికేషన్ చేస్తామని చెప్పి, రెనోవేట్ చేస్తామని చెప్పి కూలగొట్టేసి కొత్తగా కట్టేసి నెలకి 7-8 కోట్లు వచ్చేది ఆదాయం. ఇవాళ ఆదాయం లేదు, 15 లక్షలు ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాల్సి వస్తుంది. ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించండి, లేదు రోజా గారి ఇంటికి పంపించండి. అన్నా చెల్లెలు ఇద్దరు సగం సగం కడతారు. చెల్లెలు గారు అన్నగారి మీద గౌరవం ప్రేమతో అబడి కడుతుందో తేలుతుంది. ఎందుకంటే నెలకి 15 లక్షలు కరెంటు బిల్ ఏంటండి. సో చెప్పొచ్చేది ఏంటంటే, ఇది ఒక తల మీద ఒక వైట్ ఎలిఫెంట్లా తయారైంది కూటమి ప్రభుత్వానికి. తొందరగా ఈ ఏనుగుని దించుకుంటే కానీ ఈ అనవసరం ఖర్చులు తగ్గవు. కాబట్టి దీన్ని ఏం చేయాలి అనే దాని మీద వైసీపీ వాళ్ళు కూడా సలహా ఇస్తే బాగుంటుంది. మేము పొరపాటు చేసాము, దీన్ని ఫలానా దానికి వాడుకోండి అని వాళ్ళైనా సలహా ఇస్తే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఓకే, మరి అయితే ఇప్పుడు ఇంత వ్యయం ఖర్చు పెట్టి మరి ఈ భవనం పరిస్థితి ఇలా ఉంటే, గత ప్రభుత్వంలో చేపట్టినట్టు అక్కడ భవనాలు మిగతా ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లేదా పోలవరం నిర్మాణం కావచ్చు, మరి వాటన్నిటిలో ఏ విధంగా ఉండొచ్చు అంటారు? మరి మీరు అసలు ఇంకా ఊహించలేరు ఏది కూడా. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే 30 ఏళ్ళు అనుకున్నాడు, నేనే రాజు అనుకున్నాడు. వీళ్ళు కూడా అవునండి మీరు రాజు అని అన్నారు అని ఒక ప్యాలెస్ కట్టారు. నియోజకవర్గాల్లో కార్యాలయాలని చెప్పి బోల్ డబ్బులు తగిలేసి కడపలో కట్టారు. ఇంకా మిగతా చోట్ల కూడా ప్లాన్ చేశారు కదా, కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ మొదలైనట్టుంది. మరి ఆ డబ్బులన్నీ కూడా ఇప్పుడు మద్యం కుంభకోణం నుంచి ఇస్తారో, మరి ఏ రకంగా ఇస్తారో. వైసీపీ వాళ్ళు మాత్రం ఖజానాకి కట్టాలండి, ప్రభుత్వ ఖజానాకి తిరిగి రీపే చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. ఇప్పుడు ఇన్ని రోజులుగా, అంటే ఎప్పుడు ఆ వెన్నెల కూలగొట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు నెల నెల రావాల్సిన ఆ అద్దె కూడా కట్టాల్సిన, అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కట్టాల్సిన బాధ్యత కూడా వైసీపీ వాళ్ళ మీద ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ రోజా గారు కట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.